చందు ఎన్ని రోజులైంది ఇలా కలుసుకుని? ఎవరైనా చూసారంటే చూస్తే ఏంటి భయం? ఎన్ని రోజులు ఇలా దొంగతనంగా కలుసుకుంటాం? ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదా. వెక్కి వద్దు నా మాట విను. ఎందుకు భయపడతావు? నేను చూస్తే చంపేస్తాడు. కళ్ళు మూసుకో, నేను ఉన్నాను కదా. No, my God, my God, my God. No. కళ్ళు తెరిచి చూడు, చూడు. ఏం పోయే కలవరా మీకు? ఈ కొంపలో ఈ రొమాన్స్ ఏంట్రా? ఎవరు చూస్తే ఏమవుద్ది? ఎవడు చూస్తాడు? ఎవరు చూడరా? ఎవడు చూడు. ఏ అందరు కళ్ళు మూసుకున్నారు. తీయండిరా భరత్, ముఖ్యంగా ముందు నువ్వు తీయాలి. సిప్పి అరగంట వరకు భూకంపం వచ్చినా కూడా కీరాలు తీయొద్దన్నారు వెంకీ గారు. కేరాలు తీస్తే అసలు భూకంపం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందయ్యా. సాయంత్రం ఎంగేజ్మెంట్ కి అందంగా ఉండాలి కదా. అసలు ఎంగేజ్మెంట్ ఉండాలి కదా. కళ్ళు తెరిస్తే గుండెకి చేస్తావు. ఆ? పొట్టడా ఏ అంటావు? సిప్పి నీకు పెట్టిన కీరాలు నా కళ్ళకు నువ్వు పెట్టలేవు కేరాలు. ఏమండి ఎక్కడున్నారు? అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి స్వీట్ నాకా డియర్? కాదు మా ఆయనకి. మీ ఆయన? దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనూ నిన్నే. చాలా బాగుంది. రే మీరు కేరాలు పెట్టుకోండిరా, పెట్టుకోండి. చందు చందు నేను చెప్పేది విను. ఏమైంది? అది కాదు, నేను చెప్పేది విను. బెక్కీ, ఏంటిది? చూడండి సార్, సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకొని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటుంటే తను మాత్రం చేయించుకొని అంటుంది. బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో. ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది. నువ్వు పద. చూసావా పప్పి, వాళ్ళు ఫంక్షన్ హడావుల్లో ఉన్నప్పుడు మనం పారిపోతామేమోనని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారో చూడు. ఏ హీరో, హాయ్. నైస్ డ్రెస్. నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? అంత చమత్కారం ఎందుకులేండి. పెళ్లి కొడుకు నువ్వా వాడా? ఎవడి రింగు అడుగుంటుంది. హంస ఎంకి వెనక రూమ్ లోకి రమ్మంటుడు. రే ఎంకి అట్టెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నాడు, ఇటు పిలుస్తావేంట్రా? నాకెరకరా సిప్పి, గా పోరు రూమ్ లోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసి చిపాకుని పట్టుకుని మన ముద్దేడేస్తా. మళ్ళీ ఎందుకంత బాధపడిపోతున్నావు? ఆడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటాను అంటున్నాడు సార్. అది నా పెళ్ళం అయితే కదా, నా కొడుకు అరేంజ్ చేశాడు చెప్పాను కదా. సార్ మీకు విషయం తెలియదు సార్, అది నా పెళ్ళం సార్. అయ్యా ముహూర్తానికి సమయం అవుతుంది, ఉగ్రాన్ని మార్చుకోండి. తీసుకోమా భరత్. అన్నయ్య ఆగండి సార్. అన్నయ్య ఏంటిది? ఎవరి అమ్మాయి? 20 ఏళ్ళు గుడ్డల మీద పెట్టుకుని పెంచుకుంటే పెళ్లి పేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుని నా పెద్ద చెల్లి. నేను అతన్ని పెళ్లి చేసుకోలేదన్నయ్య. మరెందుకెళ్ళో? ఆగండి ఆగండి సార్. ఏంటి సార్ ఇది? పెళ్లి పెట్టల మంచి లేచిపోయి తప్పు చేసింది. ఆ తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చేసింది కదా. నన్ను క్షమించన్నయ్య. క్షమిస్తాను. నేను చూసిన వాడికన్నా నువ్వు ప్రేమించిన వాడు ఎందులో గొప్పవాడు చెప్పు. క్షమిస్తాను. చెప్పు. చెప్పాల్సిన తను కాదు సార్, మనం. ఆడపిల్ల 20 ఏళ్ళు మన దగ్గరే పెరిగి
సడన్గా ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం చెప్పి వెళ్ళటానికి రెడీ అవుతుంది. ఎందుకో తెలుసా? కష్టం వచ్చి వెనక్కి తిరిగితే ఓదార్చడానికి, హక్కును చేర్చుకోవడానికి మీలాంటి అన్నయ్య ఉంటాడని. మీ కోపం, తన ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు సార్. ఒక్కసారి ఆలోచించండి. కన్నీళ్లతో వచ్చి చేసిన తప్పు క్షమించమని అడిగిన అమ్మాయిని మెడబెట్టుకుని బయటికి గెంటేయటం కరెక్టేనా? అన్నయ్య అంటే చేతికి రాఖీ కట్టించుకునేవాడే కాదు, కష్టాలతో ఇంటికి వచ్చిన చెల్లిని పట్టించుకునేవాడు కూడా. అన్నా ఇప్పుడు నలుగురిలో గొడవ ఎందుకన్నా? చెల్లెమ్మ తిరిగి వచ్చింది, భరత్ గుడికి ఈడనే ఉన్నాడు. అయ్యా ముహూర్త సమయం మించిపోతోంది, త్వరగా వస్తే కార్యక్రమం మొదలు పెడదాం. పంతులు గారు, నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి. చూడు, నేను వద్దని వెళ్ళిపోయింది, ఇప్పుడు పెళ్ళొద్దని వచ్చేసింది. నేను చెప్పిన వాడితో పీటల మీద కూర్చుని ఉంటే ఇలా బాధగా రూమ్లో కూర్చున్న అవసరం ఉండేది కాదుగా. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. భరత్తో మాట్లాడి నేను పెళ్లి కొప్పిస్తా. నువ్వు వెళ్ళి అక్కకు తోడుగా ఉండు పో. అక్క, ఏంటక్క ఇది? అన్నయ్య చూసిన పెళ్లి కొడుకుని కాదని నువ్వు ప్రేమించిన అతనితో వెళ్ళిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తిరిగి వచ్చేసా. ఏ ఎందుకు అవుతున్నా? అసలు నాకు పెళ్ళవలేదని నీకెవరు చెప్పారు? నీకు పెళ్ళవ్వాలంటే నాకు పెళ్ళవలేదని చెప్పమన్నాడు. చెప్పమన్నాడా? ఎవడు? నేను. నువ్వా? తెలుసో తెలియకో మీ అన్నయ్యని తన నుంచి దూరం చేశాను. అందుకే ఇప్పుడు నేనే దగ్గర చేయాలనుకుంటున్నా. మరి పెళ్ళవ్వలేదని ఎందుకు చెప్పమన్నా? ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి డైరెక్ట్గా ఇంటికి వస్తే అందరు తిడతారు కదా. అదే వాడు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ వస్తే అయ్యో పాపమని దగ్గర తీసుకొని మరీ ఓదారుస్తారు. ఆ సింపతి యాంగిల్ వాడే ముందు మీ అక్కడ మీ అన్నకు దగ్గర చేశాను. చిన్నప్పటి నుంచి వీడు అల్లరి చేసేవాడే కానీ ఎవరిని అల్లరి పాలు చేసేవాడు కాదమ్మా. చూసావా మా నాన్న మన లవ్కి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు? రేయ్, జీతం లేని ఉద్యోగంలో ప్రేమ లేని పెళ్లిలో కిక్ ఉండదమ్మా. థ్యాంక్స్ నాన్న. ఆ స్పీకర్ అక్కడి నుంచి వింటున్నాడు. వెళ్ళి ఒక చిన్న కటింగ్ ఇద్దాం కదా. అయ్యో సిప్పి, అంతా వినేసావా? అయ్యో, నేనేం చేశాను? నేనేం చేశానా? మంచితనానికి మారిపోయేలా ఫేస్ ఏంట్రా? మీ ఇద్దరు కలిసి డ్రామా ఆడింది కాక లేడీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తారా? ఎందుకే ఏసీపీ మనలో మన గొడవ? మామని కూడా కలుపుకోవచ్చు కదా. కలిసిపోవడానికి ఇదేమన్నా గంగానదేంట్రా? రేయ్, ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెల్ని భరత్ గారికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం కింద పెద్ద డిస్కషన్ జరుగుతుందిరా. ఈ పెళ్లి ఆగదు. అమ్మా! ఏమే? ఎవర్రా? అమ్మా! 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 ఏ, ఆపండి. కలుసుకున్నారు కదా, అరుచుకుంటారు ఎందుకు? ఎన్నేళ్ళైందమ్మా నిన్ను చూసి? ఎన్నేళ్ళైంది? ఎప్పుడో మా అమ్మని చిన్నప్పుడు చూశాను. మీ అమ్మని చిన్నప్పుడు నువ్వెలా చూసావు? ఫోటోలో చూసా. ఫోటోలో చూసావా? అర్థం కాల. మా అమ్మకి అర్థమైందిలే. ఈయన ఎవరు? సిప్పి అన్న కొల్లిగిలే. మీరు ఏమే? ఇదిగోండి టీ. ఏంటి ఏంటి ఈ లేట్ ఏంటి? రాత్రి మనకి లేట్ అయింది కదండి. ఎలా? ఎలా ఎలా? ఈమెవరు? మా అమ్మ. ఈవిడెవరు? ఈయన భార్య. అగో ఆగక్కడా. ఈయన భార్య ఈవిడైనప్పుడు ఈయన ఈవిడ్ని ఏమే అని ఎందుకంటాడు? ఇన్ని కంట్రోల్ చెప్పితే కష్టం. కొట్టాననుకో, పెద్ద పుడింగ్ లాగా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగాను అనుకుంటున్నావా? ఆయన పిలిచింది ఈవెండి కాదు, ఈవెండి. ఓహో, మరి అటాడిపోయాడు. డైరెక్షన్ మారింది చూడలా, కళ్ళు దొబ్బునియ. కరెక్టే. ఈడెవడు బొట్టోడు పెట్టుకుని వచ్చి కరెక్ట్ అంటాడు. వెంకీ గుర్తుపెట్టు. తమ్ముడు! ఏ, ఆపు, ఆపు.
ఇదేమన్నా కొంప అనుకున్నారా కచేరీ అనుకున్నారా ఆడు నీకు తమ్ముడా? వీడి నా తమ్ముడు చిన్నప్పుడు పారిపోతేను వీడిని బట్టి రావటం మమ్మ పారిపోయింది. మీ అమ్మ వారిపోయిందా? ఎత్తుకుంటూ మీ పిన్ని కదా పారిపోవాల్సింది. మా అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది. మరి మీ పిన్ని రాలేదే? మమ్మ వచ్చింది కదా. ఏంటో నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది, నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కాకపోతే ఏంట్రా, వీళ్ళందరికీ అర్థమైంది. ఏమైంది వెక్కి? ఏ, ఉండండి, ఉండండి, ఉండండి. చెప్పి. ఆ, అమ్మో. అవును, వీళ్ళెవరు? మా అమ్మ సార్. నమస్తే అల్లుడు గారు. మా అమ్మ బాగా కలుపుకోవాలి సార్, అందరితో బాగా కలిసిపోతుంది. వీళ్ళు బాబుజీ గారు చెల్లెళ్ళమ్మ. నమస్తే అత్తయ్య. వీళ్ళు కూడా నీలాగేమా అందరితో బాగా కలిసిపోతారు. పెళ్ళేదాకా ఇక్కడే ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది. ఆ, అంటే అందరూ మనవాళ్లే కదా, ఎక్కడుంటే ఏంటని దాని అర్థం సార్, అంతే. ఆహ్, నా చెల్లెల్ని మీ ఇంటి పిల్లలుగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లోపలికి తీసుకెళ్ళు. వస్తానండి. ఏంటి? నాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఆ, ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా? డౌటా? ఓహో. ఈ బాబ్జీ గాడు అర్థమై వెళ్ళాడంటావా అర్థం కాక వెళ్ళాడంటావా? అడగమంటావా బాబుజీ గారు? వదిలే వదిలే వదిలే. పప్పి అంటే వాడెందుకు వాడెందుకే